హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్వ్. ఇప్పుడు మనం తమిళనాడు వెళ్తున్నాము. తమిళనాడులో ఉన్న టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో 3 డేస్లో ఎన్ని టెంపుల్స్ విజిట్ చేయగలమో ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వేలో చెన్నైలో డిన్నర్ చేసి ఇప్పుడు పాండిచ్చేరి రీచ్ అయ్యాము. పాండిచ్చేరిలో స్ట్రీట్స్ బాగుంటాయంట, బట్ ఈ టైంకి స్ట్రీట్స్లో తిరిగితే దొంగలు పడ్డారనుకుంటారని బీచ్కి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి బయలుదేరుతాము. పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ చిదంబరం. మేము రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ దగ్గరలో రూమ్స్ ఏమైనా చూసుకోవాలి. ఇదే టెంపుల్ నార్త్ గేట్. టెంపుల్కి ఒక 100 మీటర్స్లోనే రూమ్ తీసుకున్నాము. జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి 1000 ఛార్జ్ చేశారు గ్రూప్కి. 1 అవర్ స్లాట్కి. గ్రూప్తో వచ్చినప్పుడు ఇలాంటి 1 or 2 అవర్స్ స్లాట్స్తో హోటల్స్ తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇది చాలా షార్ట్ టైం ట్రిప్ కాబట్టి ఒకే చోట ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. ఇదే చిదంబరం నటరాజస్వామి టెంపుల్. పంచభూత లింగాల్లో ఇదొకటి. ఈ ప్లేస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ వ్లాగ్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను చిన్నప్పటి నుంచి వినే ఉంటాం ఎన్నో మూవీస్లో కూడా. సస్పెన్స్ వస్తే చాలు చిదంబర రహస్యంతో పోలుస్తారు. ఆ రహస్యం ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. కనిపిస్తుంది కదా, అదే నార్త్ స్ట్రీట్ ఎంట్రన్స్. టెంపుల్ గోపురం చాలా పెద్దగా ఉంది. ఈ టెంపుల్ని చోళరాజులు నిర్మించారు. అప్పట్లో ఈ టెంపుల్ని ఇంత పెద్దగా నిర్మించడానికి ఒక రీజన్ ఉంది. కరువులు, వరదలు లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ రాజ్య ప్రజలందరినీ ఒకే దగ్గర ఉంచి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ నీడ్స్ ఇక్కడే చూసేవాళ్ళంట. అండ్ టెంపుల్ గోపురం నుండి గర్భగుడికి వెళ్ళడానికి 10 minutes పట్టింది. చాలా వైడ్ అండ్ స్పేషియస్గా ఉంది టెంపుల్. అయితే ఇందాక చెప్పాను కదా, ఇది పంచభూత లింగాల్లో ఒకటని. జనరల్గా మనకి పంచభూత లింగాలు 5 ఉన్నాయి. అవే ఆకాశలింగం, వాయులింగం, అగ్నిలింగం, పృథ్వీలింగం, జలలింగం. చిదంబరంలో ఆకాశలింగం ఉంది, బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మిగతా 4 లింగాలు మనకు కనిపిస్తాయి. ఆ ప్లేసెస్లో శివుడు మనకి లింగాకారంలో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ స్ఫటికలింగం మాత్రమే ఉండిద్ది. గర్భగుడిలో నటరాజస్వామి ఉంటారు, కానీ లోపల ఆకాశలింగం మాత్రం ఉండదు. అదెందుకో తెలుసుకోవాలంటే మీరు చిదంబర రహస్యం గురించి తెలుసుకోవాలి. అంటే గర్భగుడిలో ఉండే నటరాజస్వామికి కుడివైపున కర్టన్ కట్టేసి ఉంటుంది. స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత కొద్దిసేపు మాత్రమే, అంటే ఒక 5 to 10 secondsే ఆ కర్టన్ ఓపెన్ చేసి కర్టన్ వెనక కూడా హారతిస్తారు. అక్కడ మనకి ఆకులు వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. చాలా కొద్ది మందికి మాత్రమే కనిపిస్తాయి. బాగా తీక్షణంగా చూడాలి. వాటికి కూడా హారతి ఇచ్చేసాక ఇంకా కర్టన్స్ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ మనకి లింగాకారంలో ఉన్న ఆకాశలింగం కనిపించదు. ఇంకా అక్కడ వాళ్ళని అడిగితే తెలిసింది ఏంటంటే, రోజుకి 3 or 4 times హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ కర్టన్స్ ఓపెన్ చేస్తారు. అలా హారతి ఇచ్చే టైంలో ఆకాశ రూపంలో ఉన్న శివలింగం అక్కడి నుండి ఆకుల ద్వారా ఆకాశంలోకి వెళ్తుందని చెప్పారు. ఇంకా ఈ టెంపుల్ గురించి తెలుసుకుందామని రీసెర్చ్ చేస్తే తెలిసింది, అక్కడ ఉండేది శూన్యమే. గర్భగుడిలో మనకేం కనిపించదు, ఎందుకంటే ఆకాశం కనిపించదు కాబట్టి. అంటే ఈ లోకంలో శాశ్వతమైనది రూపం కాదు అని దాని అర్థం. పైకి కనిపించే రూపం కంటే ఆధ్యాత్మిక లోకంలో శివుడిని నిరాకారంగా, అంటే ఏమీ చూడకుండా ఆయన్ని భావించగలిగితే మనకి ఏ కోరికలు పట్ల ఆసక్తి ఉండదని దాని అర్థం. ఇక్కడ లింగం కళ్ళతో కాకుండా భక్తితో చూసే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అదే చిదంబర రహస్యం. ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఒకటి, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్. ఈ ఆలయ నిర్మాణం అంతా మానవ శరీర నిర్మాణానికి తగ్గట్టుగా నిర్మించారు. చిదంబరంలో మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. ఇవే మనిషిలో నవరంధ్రాలకు సూచన. ఈ ఆలయ గోపురం పైకప్పుని 21,600 బంగారు రేకులతో నిర్మించారు. ఈ బంగారు రేకుల కౌంట్ ప్రతి మనిషి రోజు తీసుకునే శ్వాస కౌంట్తో సమానం. అదే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు కదా, అవి. ఈ పైకప్పులోని బంగారు రేకుల్ని అతుకు పెట్టడానికి 72,000 మేకులను వాడారు. అది మన శరీరంలోని నాడుల సంఖ్య. ఇది మన పూర్వీకులు యోగ శాస్త్రంలోనూ ఆయుర్వేద శాస్త్రంలోనూ ఎప్పుడో చెప్పారు. ఇదే కొన్ని ఇయర్స్ బ్యాక్ మన సైంటిస్టులు చెప్పారు. కానీ దీనినే మన ఋషులు ఎప్పుడో అర్థం చేసుకొని యోగ శాస్త్రంలో పొందుపరిచారు. ఆ నాడుల వల్లే హ్యూమన్ బాడీ సిస్టమేటిక్గా రన్ అవుతుంది. నటరాజస్వామి గర్భాలయాన్ని పొన్నాంబలం అంటారు. అది ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మన హార్ట్ని రిప్రజెంట్ చేసేలాగా.
ఒక ఆలయానికి గర్భగుడి ఎంత ముఖ్యమో శరీరానికి కూడా హార్ట్ అంతే ముఖ్యం కదా. ఇంకా ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మెయిన్వి మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటిని మూఢనమ్మకాలుగా ప్రూవ్ చేద్దామని చాలామంది సైంటిస్టులు, ఫారినర్లు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసి లాస్ట్కి వాళ్ళే రాంగ్ అని తెలుసుకొని మన శివుడికి భక్తులుగా మారిపోయారు. ఫారినర్స్ అండ్ సైంటిస్టులు ఈ నటరాజస్వామిని కాస్మిక్ గాడ్గా భావిస్తారు. ఇంకా మనం ఈ టెంపుల్ని చూసేద్దాం. ఎంత పెద్దగా అండ్ స్పేషియస్గా ఉందంటే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది ఈస్ట్ గోపురం, మెయిన్ గేట్ రాజగోపురం అంటారనమాట. బట్ మేము నార్త్ గేట్ దగ్గర హోటల్ తీసుకోవడం వల్ల అటు సైడ్ నుండి వచ్చేసాము లోపలికి. ఈ గోపురంలో నాట్యశాస్త్రంలోని 108 భంగిమలు ఇక్కడ చూడొచ్చు. ఇది శ్రీ శివగామి అమ్మన్ టెంపుల్. ఇక్కడ ప్రతి మండపంలో పైన పెయింటింగ్స్ ఉంటాయి. ఒక్కో పెయింటింగ్కి ఒక్కో స్టోరీ ఉంటుంది. వెళ్తే ఇవి మాత్రం తప్పకుండా చూడండి. न मृत्युर्न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रम्. ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సిన స్టోరీ ఇంకోటి ఉంది. ఈ డ్యాన్స్ పోస్చర్స్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఒకసారి శివుడు పార్వతీల మధ్య నృత్యంలో ఎవరు గొప్ప అనే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఒకళ్ళతో ఒకరు పోటీ పడుతూ నృత్యం చేస్తారు. అలా కొంతకాలం చేస్తూనే ఉంటారు, కానీ ఎవరు గెలవరు. లాస్ట్కి నటరాజస్వామి అంటే ఎవరో కాదు శివుడే డిఫరెంట్ డ్యాన్స్ పోస్చర్స్ పెట్టి శివగామి అమ్మని అంటే పార్వతీదేవిని ఛాలెంజ్ చేస్తారు. లాస్ట్లో ఈ పోస్చర్ పెట్టగానే అది శివగామి అమ్మని చేయలేకపోతారు. సో అప్పుడు శివానే గెలుస్తారు. ఇదంతా ఇక్కడే ఈ నాట్య మండపంలోనే జరిగింది. అది ఈ టెంపుల్లోని ఇంకో స్టోరీ. అసలు నటరాజస్వామి భంగిమకి అర్థం ఏంటో తెలుసా? ఆయన ఒక కాలితో కాలాన్ని, మరో కాలితో సృష్టిని నడిపించే శక్తులని బ్యాలెన్స్ చేస్తారంట. అసలు చిదంబరం అనే పేరులో ఎంత అర్థం దాగుందో తెలుసా? చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఆకాశంలో ఉన్న శూన్యతత్వానికి, జ్ఞానానికి సూచికే ఈ చిదంబరం ఆలయం.
లైఫ్లో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది. సో వెళ్ళే ముందే అన్నీ తెలుసుకొని వెళ్ళండి. అప్పుడే ఆ అనుభూతి ఈ పంచభూత లింగమైన ఆకాశం అంత ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు. ఇది చిదంబర విశేషాలు. నెక్స్ట్ తంజావూరు వీడియోతో వస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. ఓం నమః శివాయ.